ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఇక వివరాలు: గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ, పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది. పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమ వచ్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ 2 పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి UIDF, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apsche.ap.gov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సాప్లో 95523000009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని NMD ఫరూక్ వివరిస్తూ, బోర్డు తరపు నుంచి చేపట్టినటువంటి విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నంద్యాలలో రాశారు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమమైన మార్పు వచ్చిన వాళ్ళకి 250 సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్ డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్ డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరు కానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలు అందజేస్తారు. జూలై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14వ తేదీ వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జూలై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్య అధికారి డాక్టర్ సుజన వివరిస్తూ, ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.